హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను మన హెయిర్ పొడవుగా పెరగటానికి, అదేవిధంగా మన హెయిర్ నల్లగా నిగనిగలాడుతూ ఉండటానికి, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేను ఒక హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేశానండి. ఈ హెయిర్ మాస్క్ మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీ హెయిర్ బ్లాక్గా నిగనిగలాడుతూ ఉంటుంది, మీ హెయిర్ షైనీ అండ్ సిల్కీగా తయారవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ హెయిర్ మాస్క్ మీరు వారానికి 2 times అప్లై చేయండి. మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను రైస్ కొద్దిగా తీసుకున్నానండి. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ప్లేట్లో తీసుకున్నాను. ఇది 1 cup వరకు వస్తుందండి. మిక్సీ జార్లో నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్లో సల్ఫర్ కంటెంట్ ఉండటం వల్ల మన హెయిర్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. కర్రీ లీవ్స్ కూడా 1 cup యాడ్ చేశాను. కర్డ్ కూడా 1 cup యాడ్ చేశాను. కర్డ్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మన హెయిర్కి అంత మేలు జరగదండి. ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేయటం వల్ల మన హెయిర్ నల్లగా అవుతుంది, అదేవిధంగా స్మూత్గా సిల్కీగా తయారవుతుందండి. ఇప్పుడు నేను కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదు. 2 tablespoons యాడ్ చేశాను. ఈ విధంగా వీటన్నిటిని మిక్సీ జార్లో నేను బ్లెండ్ చేసుకుని చూపిస్తున్నాను. సో ఇదేనండి మనకు కావాల్సిన హెయిర్ మాస్క్. దీన్ని మనం వారానికి 2 times అప్లై చేస్తే ఖచ్చితంగా 2 weeksలో బెస్ట్ రిజల్ట్ చూస్తామండి. మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అదేవిధంగా మన హెయిర్ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు స్మూత్గా అవటం కూడా అబ్జర్వ్ చేస్తారండి. ఈ ప్యాక్ని మీరు వేసుకునేటప్పుడు ఆయిలీ హెయిర్ అయినా పర్లేదు, లేకపోతే డ్రై హెయిర్ అయినా పర్లేదండి. ఎలా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour ఉంచుకోవాలండి. 1 hour తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ విధంగా మీరు వారానికి 2 times అయితే కంటిన్యూస్గా అప్లై చేయండి. 2 వారాల మంచి రిజల్ట్ చూస్తారండి. ఈ ప్రాసెస్ వల్ల మన హెయిర్ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది, అదేవిధంగా పొడవాటి హెయిర్ మన సొంతం అవుతుందండి. హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు కూడా. ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.